ఒకానొక కాలంలో రంగయ్య రామయ్య ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్లు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉండేవారు. తినడానికి తిండి లేక అవస్థలు పడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు, ఈ దరిద్రాన్ని నేను భరించలేకపోతున్నాన్రా, ఏదో ఒకటి చెయ్యాలరా. అవును రంగయ్య, ఒక పూట తిండి కోసం కూడా మనం ఇంతలా కష్టపడుతున్నామంటే మనం ఎంత దిగజారిన స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. అందుకే మన కష్టాలన్నీ ఒకేసారి తీరిపోయేలా నేనొక పని చేద్దామనుకుంటున్నాను. ఏమిటా పని రంగయ్య? నేనొక దొంగతనం చేద్దామనుకుంటున్నాను. ఏమిటి, దొంగతనమా? అవును, నువ్వు విన్నది నిజమే. ఒక్క దొంగతనం చేస్తే చాలు, మన కష్టాలు మొత్తం ఒక్క కొలిక్కొస్తాయి. అంతేకాదు, జీవితాంతం కూర్చుని తిన్నా తరిగిపోని డబ్బు మనకొస్తుంది. డబ్బొస్తుంది సరే, కాని ఈ దొంగతనాలు మనకెందుకు? అలా అంటావేంటి? ఒక్క 2 రోజులు కష్టపడితే జీవితాంతం తిని కూర్చోవచ్చు. కాని నాకెందుకో భయం వేస్తుందిరా. భయపడితే మనం డబ్బులు సంపాదించలేమరా. ఇలాగే పేదరికంలో బతకాలి. సరే, ఇంతకీ ఏం దొంగతనం చేయబోతున్నాం, ఎక్కడ చేయబోతున్నాం? నిన్న ఊరి చివరి చెరువుగట్టు దగ్గర 2 దొంగలు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ ఊరి జమీందారు తను సంపాదించిన ఆస్తి అంతటినీ ఒక పెట్టెలో పెట్టి తన పొలంలో కట్టించిన ఒక ఇంట్లో నేలమాగిల్లో దాచిపెడుతున్నాడంట. ఇంట్లో ఉన్న డబ్బు నగల్ని తీసుకొచ్చి పొలంలో ఉన్న ఇంట్లో దాయడమేంటి, పిచ్చి కాకపోతే? అదే మరి, దొంగలెప్పుడైనా వస్తే జమీందారు ఇంట్లోకే కదా నేరుగా వెళ్తారు. అంతేకాని పొలంలో ఉన్న చిన్న ఇంట్లోకి వెళ్లరు. ఒకవేళ వెళ్ళినా ఆ ఇంట్లో నేలమాగిలుందని, అందులో జమీందారు డబ్బు నగలు దాచిపెడతారని ఎవరైనా అనుకుంటారా? మరి ఇంత పగడ్బందీగా జమీందారు ఆలోచించిన ఈ విషయం ఆ దొంగలకు ఎలా పొక్కింది? అది కూడా విన్నాను. అందులో ఒకడు ఎడ్లబండి చక్రం ఇరుసు చేయించటానికి కమ్మరివాడి దగ్గరికి వెళితే ఆ సమయంలో వాడక్కడ పెద్ద ఇనప్పెట్టె తయారు చేస్తున్నాడంట. వీడు ఆ పెట్టె గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఓహో, ఇంతకీ వాళ్ళ ఆలోచనేమిటిప్పుడు? ఏం చేద్దామనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనేమిటంటే, అమావాస్య రోజు చిమ్మ చీకట్లో జమీందారు వాటిని ఒక బండిలో తీసుకొచ్చి పొలంలోని ఇంట్లో పెడతాడంట. అప్పుడు జమీందారింటినుంచి పొలానికి వెళ్లే దారిలో ఉన్న కొండ దగ్గరికి ఆ బండి రాగానే కొండపైనుంచి దానిమీద ఒక పెద్ద రాయి దొర్లించి బండి కింద పడేలా చేసి అందులోనుంచి ఆ పెట్టెని కొట్టేయాలన్నదే వాళ్ళ ఆలోచన. మంచి ఆలోచన చేశారు రంగా. వాళ్లకంటే పెద్ద ఆలోచన చేశాను నేను. అదేమిటంటే, వాళ్ళు బండి కొండ పక్కనున్న దారికొచ్చే వరకు వేచుంటారు. కాని మనం ఆ కొండకి ఊరి పొలిమేరకి మధ్య ఒక పెద్ద తోటుంది. అక్కడ దొంగతనం చెయ్యాలి. అప్పుడే మనం వాళ్లకంటే ముందు ఆ పెట్టెని కొట్టేయగలం. అది ఎలా కొట్టేయాలో ముందు చెప్పు రంగయ్య. అదేం లేదు రామయ్య, ఆ బండి తోట దగ్గరికి రాగానే నువ్వు నేలమీద కిందపడుండు. అమ్మా, అయ్యా, కుయ్యో, ముర్రో అంటూ కేకలవేయి. అప్పుడు నీకేదో దెబ్బ తగిలిందని వాళ్ళు బండాపి కిందకి దిగి నీ సంగతి చూసేలోపు నేను లోపలున్న పెట్టెని కొట్టేస్తాను. కాస్త ఆ తోట లోపలికి వెళ్ళాక ఒక చిన్న ఈల వేస్తాను. నువ్వక్కడ్నుండి పారిపో. తెల్లవారి మనం మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అంతా బాగానే ఉంది కాని ఆ చీకట్లో నేను కిందున్నా అని వాళ్ళకెలా తెలుస్తుంది? కంగారు పడకలేరా, నీ పక్కనే ఒక దీపం పడేస్తాను. నువ్వు కనబడకపోయినా వచ్చేవాళ్ళకి ఆ దీపం కనిపిస్తుంది కదా, వాళ్లే ఆపుతారు. సరే, అంతా బాగానే ఉందని రామయ్య కూడా దొంగతనానికి సరే అని అమావాస్య కోసం ఎదురుచూస్తారు. ఆ రోజు రానే వచ్చింది. ఇద్దరూ అనుకున్న ప్రకారం ఆ తోట దగ్గర ఎదురుచూడసాగారు. అలా ఉండగా బండి రానే వచ్చింది. అరే రామయ్య, అదుగో బండొస్తుంది. నువ్వు నేలమీద పడుకో. నీ పక్కన నేను ఈ దీపం పెడతాను. నువ్వు నేను చెప్పినట్టే అరుస్తూ ఉండు. నీ దగ్గరకొచ్చినప్పుడు నేను వెంటనే ఆ పెట్టెని తీసుకుంటాను. సరే సరే, మరి మొదలు పెడదాం అని చెప్పి రామయ్య కింద 10 ఆర్తనాదాలు చేయసాగాడు. అటువైపుగా వచ్చిన బండిమీద ఉన్న పనివాళ్లు కిందకి దిగి ఎవరో ఏమిటో అని చూసేలోగా రంగయ్య వెనకవైపుగా వచ్చి పెట్టె తీయబోయాడు. కాని ఆ పెట్టెమీద జమీందారు కూర్చుని ఉన్నాడు. అది చూసి మొత్తం కథ మారిపోయింది అని అర్థమయ్యి, ఒరే అక్కడినుంచి పారిపోరా అని గట్టిగా అరుస్తూ భయంతో తోటలోకి పారిపోయాడు రంగయ్య. జమీందారు వాడిని పట్టుకోండిరా అనగానే అప్పటికీ విదిలించుకుని పారిపోసాగాడు. అయినప్పటికీ పనివాళ్ల చేతిలో గట్టిగానే దెబ్బలు తిని అక్కడినుంచి చావు తప్పించుకుని కన్నులొట్టబోయి వచ్చాడు. అలా మరుసటి రోజు ఇద్దరూ ఒకచోట చేరి, త్రుటిలో తప్పించుకున్నావురా రామయ్య. ఏంటి తప్పించుకున్నది? నా ఒళ్ళు హూనమైపోయింది. నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు.
ఆ జమీందారు పనివాళ్ళని పంపిస్తాడనుకున్నాను కాని వాడు కూడా ఉంటాడని అనుకోలేదు. మనం మోసపోయాం. నీకంటే బుద్ధి లేదు. కనీసం నేనైనా సరే ఆలోచించాల్సింది కదా. తప్పు చేశాను. అదేం లేదురా రామయ్య. ఏదో ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారీ జరగదు కదా. ఈసారి వేరే ఏదైనా పథకం ఆలోచిద్దాం. అసలు ఒక్కసారి చేయడమే తప్పనుకుంటూ ఉంటే ఇంకోసారి చేయమంటున్నావు? ఒక్కసారికి ఇలా డీలా పడిపోతే ఎలా రామయ్య? నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలుంటే నువ్విలా మాట్లాడేవాడివా? ఈ దెబ్బలు తగ్గాలంటే 1 నెల రోజులు పట్టేటట్టుంది. ఒకసారి నీ మాట విని తప్పు చేశాను. మళ్ళీ అదే తప్పు నేను చేయలేను. అదేంటి రామయ్య అలా అంటావు? ఇలాంటి కొన్ని కష్టాలు తట్టుకుంటేనే మన జీవితం పూలపాన్పవుతుంది. పూలపాన్పు వద్దు, పట్టుపరుపులు వద్దు. నా కష్టాన్ని నేనే నమ్ముకుని ఉంటే కోట్లు సంపాదించకపోయినా కనీసం తిండికైనా డోకా లేకుండా ఉండేవాణ్ణి. అది కాదు రామయ్య. నిన్నే ఒక పెద్ద నిధి గురించిన సమాచారం తెలిసింది. దాన్ని కాని మనం సొంతం చేసుకోగలిగితే మన జీవితాలే మారిపోతాయి. ఇప్పటికే నీ మాట విని అత్యాశకు పోయి బొక్కబోర్లా పడ్డాను. ఇంక నా దారి నాది, నీ దారి నీది. అలా రామయ్య మళ్లీ తన పాత జీవితానికి వెళ్ళిపోయి బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతకసాగాడు. అలా కొద్ది రోజుల తర్వాత రంగయ్య ఒక మహిమలు కలిగిన బంగారు నెమలి విగ్రహం గురించి తెలుసుకుంటాడు. దానిని ఎలాగైనా దొంగిలించాలి అని దానికి పథకరచన చేసి ఆ పని చెయ్యటానికి ఒక్కడినే సరిపోను అని గ్రహించి ఒక ముఠాని సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు. అలా కొద్ది రోజులకు వెంకయ్య, సుబ్బయ్య అని ఇద్దరిని నిధిని చోరీ చేయటానికి ఒప్పించి తీసుకువచ్చి తన పథకం గురించి వాళ్ళ ఇద్దరికీ వివరించసాగాడు. చూడండి, మనం దోచుకోవాల్సిన నిధి ఏమిటంటే, ఒకప్పుడు దగ్గరలో ఉన్న సముద్రంలో ఒక బంగారు ఓడ మునిగిపోయింది. అందులో ఒక బంగారు నెమలి ఉంది. అది చాలా పవిత్రమైనది. అది ఎక్కడుంటే అక్కడ, ఎవరి దగ్గరుంటే వారి దగ్గర అదృష్టం కుప్పలు తెప్పలుగా ఉంటుంది. అంతేకాదు, అంతులేని సంపద, అష్టైశ్వర్యాలు ఉంటాయి. అవునా? ఇంతకా ఓడ సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? దాని కర్మకాలి మునిగిపోయింది. అది ఎలా మునిగిపోతే మనకెందుకు? మనకు కావలసింది ఆ నెమలి విగ్రహం, అంతే. అయితే సరే, ఇప్పుడు ఆ బంగారు నెమలి విగ్రహం ఎక్కడుంది? దాన్ని మనం ఎలా కొట్టేయాలి అది చెప్పండి మరి. ఆ విగ్రహం ఇప్పుడు ఇక్కడే ఇదే రాజ్యంలో ఉంది. అందుకే మిమ్మల్ని నేనిక్కడికి తీసుకొచ్చాను. దాన్ని ఎలా దోచుకోబోతున్నామో ఇప్పుడు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ రాజ్యపు మహారాజు పుష్కరానికొకసారి వచ్చే పౌర్ణమి రోజు ఈ గుట్టమీద ఉన్న అమ్మవారి దేవాలయంలో ఆ బంగారు నెమలి విగ్రహాన్ని పూజించి మరుసటి రోజు పెద్ద జాతర చేసుకుంటూ దాన్ని ఊరేగిస్తూ మళ్లీ కోటలోకి తీసుకువెళ్లి యథాస్థానంలో పెడతాడు. అయితే అంతమంది జనం మధ్య మనం ఎలా దాన్ని కొట్టేస్తాం? అక్కడికే వస్తున్నా. ఆ పౌర్ణమి రోజు రాత్రి ఆ గుడిలో కాని ఆ గుడి చుట్టుపక్కల కాని ఎవ్వరూ ఉండరు. ఆ బంగారు నెమలి నిజమైన నెమలిగా మారి మళ్లీ పుష్కరం వరకు కావలసిన ఆహారం తింటుంది. కాబట్టి దానికి ఎవరూ భంగం కలిగించకూడదని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అయితే నిజంగా బంగారు నెమలికి ప్రాణం వత్తదా? నీ తలకాయొస్తుంది. అదంతా వాళ్ల నమ్మకం, అంతే. ఆ సమయంలో మనం దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి ఇత్తడితో చేసిన ఒక నెమలి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ బంగారు నెమలిని తీసుకుని వెళ్ళిపోవాలి. ఆహాహా! ఓహోహో! ఏం పథకం, ఏం పథకం! హా, రేపే పౌర్ణమి కాబట్టి ఇప్పుడు అచ్చం అలాగే ఉన్న ఇత్తడితో చేసిన నెమలి విగ్రహం ఒకటి తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. ఏం అవసరం లేదు. నేనిదివరకే అలాంటి విగ్రహం చేయించేశాను. అదిప్పుడు నాతోనే ఉంది. తస్సదియ్యా! దొంగంటే నీలా ఉండాలయ్యా. ఇలా అన్ని విషయాల్లో ముందు చూపుతూ ఉండాలి. మా రామయ్య ఉన్నాడు. ఒక్కసారి 2 దెబ్బలు తినేసరికి దొంగతనం వద్దు ఏమీ వద్దంటూ పిరికివాళ్ల పారిపోయాడు. సరేలే, మనం రేపటి వరకు వేచి చూద్దాం. అలా మరుసటి రోజు రాత్రి రానే వచ్చింది. ఒక్కరు కూడా గుడి దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. గర్భగుడిలో ఉన్న బంగారు విగ్రహం బయటకు తీసి వాళ్ల వద్ద ఉన్న ఇత్తడి విగ్రహం అక్కడ పెట్టారు. వెళ్ళిపోతూ ఉండగా, అదేంటి అలా వచ్చేస్తున్నారు? గర్భగుడిలో అమ్మవారి ముందు ఉన్న విగ్రహం తీసేసి అమ్మకి కనీసం దండం కూడా పెట్టుకోకుండా వచ్చేస్తున్నారు. నిజమేనయ్యా, మర్చిపోయాం అంటూ వెనక్కి తిరిగారు రంగయ్య, వెంకయ్య. అంతే, అక్కడ సుబ్బయ్య లేడు. విగ్రహంతో పాటు పారిపోయాడు. రంగయ్య మోసపోయాడు అని అతనికి అర్థం అవ్వటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికే ఈ విషయం ఎవరో ఉప్పందించటంతో రాజభటులు వచ్చి ఇద్దరినీ తీసుకుపోయి చెరసాలలో పడేశారు. చీకటి కారాగారంలో ఊచలు లెక్కపెడుతున్న రంగయ్యకు రామయ్య మాటలు గుర్తుకొచ్చాయి. అరే రామయ్య, నా దారి నేను చూసుకుంటా అంటే ఏదో చేస్తామనుకున్నా. ఇదా నువ్వు చేసేది? అందుకే
ఈసారికి నా మాట విను, నాతో రా. ఒక్క దొంగతనం చేశామంటే మన బ్రతుకులే మారిపోతాయి. నీకిదివరకే చెప్పాను కదా రంగయ్య, నేనిలాంటి పనులు ఇంక చెయ్యను అని. ఇలా ఎద్దులా పొలం దున్ని 6 నెలలు కష్టపడితే నీకు ఏడాదంతా తినడానికి సరిపోయే తిండి గింజలు రావడం లేదు. పోనీ వాటిని అమ్మితే వచ్చే పైసలు ఏడాదంతా తిండికి కూడా సరిపోవు. ఇలా గొడ్డులా కష్టపడి ఎన్ని రోజులు బ్రతికీడుస్తావు చెప్పు? నేను కష్టపడి నా తిండి నేను సంపాదించుకుంటూ హాయిగా ఉన్నాను. ఇందులో నేను భయపడాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు. నేను సుఖంగా, సంతోషంగా రాత్రి నిద్రపోగలుగుతున్నాను. అది చాలు నాకు. సుఖమంటే అది కాదు రామయ్య. చేతిలో కావలసినంత డబ్బుండి కష్టపడాల్సిన పని లేకుండా కావలసినవన్నీ కాళ్ల దగ్గరకొచ్చేలా బ్రతకడమే సుఖమంటే. సరే రంగయ్య, నిజమైన సుఖం, సంతోషమంటే ఏంటో నువ్వే తెలుసుకుంటావులే. ఆ రోజు రామయ్య చెప్పింది తలకెక్కలేదు గాని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కారాగారంలో ఒళ్ళు కదపకుండా, కళ్ళు కదపకుండా కూర్చుని తినడానికింత తిండి నా కాళ్ల దగ్గరకొస్తున్నా కాని నాకు సుఖం, సంతోషం అన్నది మచ్చు కూడా లేదు. అదే ఆ రామయ్యలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటే ఈ పాటికి 4 ముద్దలు తిని స్వేచ్ఛగా తిరుగుతూ మంచి గాలిలో చెట్టు కింద నిద్రపోతూ ఉండేవాణ్ణి. కాని మన కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే క్షవరమయ్యాకే వివరం తెలుస్తుంది. అలా రామయ్య మాటలు పెడచెవిన పెట్టిన రంగయ్య కటకటాల పాలై జీవితం వెళ్లదీస్తూ ఉంటాడు.